హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానెల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. వంటింట్లో పని ముగించుకొని ఏదో పని మీద హాల్‌లో కూర్చున్న వసుంధరకి అరగంట క్రితం భర్త కోసం టేబుల్ మీద పెట్టిన కాఫీ కప్పు ఇంకా అలానే కనిపించడంతో, అయ్యో! అరగంట అయింది. మీ కాఫీ ఇచ్చి తాగకుండా అలానే పెట్టేశారు. ఏమైందండి? అడిగింది వసుంధర. వసుంధర మాటలకి భర్త నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో భుజంపై చేయి వేసి తట్టి, అంతలా ఏం ఆలోచిస్తున్నారు? అరగంటకు పైగానే అయింది కదా నేను మీకు కాఫీ ఇచ్చి. తాగకుండా అలానే పెట్టేశారేంటి? అంది. వసుంధర మాటలకు ఆనందరావు ఏటో ఆలోచిస్తూ మర్చిపోయింది వసుంధర అన్నాడు. ఉండండి, కాఫీ మళ్ళీ వెయిట్ చేసుకుని తీసుకొస్తానని వసుంధర కాఫీ కప్పులు తీసుకుని వంటగదిలోకి వెళ్తుంటే, వసుంధర, కాఫీని వేడి చేయడం ఇప్పుడంత అవసరం కాదు కానీ ఇలారా, వచ్చి కూర్చో, నీతో ఒక విషయం చెప్పాలి అని పిలిచాడు ఆనందరావు. ఎంతసేపండి, చిటికలో వేడి చేసుకొని తీసుకొస్తానండు నిమిషంలో వేడి చేసి కాఫీతో తిరిగొచ్చి భర్త చేతికి కాఫీ కప్ అందిస్తూ, ఇప్పుడు చెప్పండి, ఇందాకేదో విషయం చెప్పాలని పిలిచారు అడిగింది వసుంధర. అందుకు ఆనందరావు ఒక్క నిమిషం మౌనంగా ఉండి, మరేం లేదు వసుంధర, మరో 10 రోజుల్లో నేను రిటైర్డ్ అవ్వబోతున్నాను కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. అందుకు వసుంధర, అందులో ఆలోచించడానికి ఏముందండి, ఇక నుండి ఉద్యోగ బాధ్యతలు ఏవీ ఉండవు కాబట్టి హాయిగా ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం దొరుకుతున్నందుకు సంతోషించాలి గాని అంది. నేను ఆలోచించేది ఇక మీదట ఎలా గడపని కాదు వసుంధర అన్నాడు ఆనందరావు. మరి దేని గురించి మీ ఆలోచన అడిగింది. నీ గురించే నా ఆలోచనంతా అన్నాడు ఆనందరావు. నా గురించా? నాకిప్పుడు ఏమైందని? హాయిగానే ఉన్నాను కదా అంది వసుంధర. లేదు వసుంధర, మన పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా నేనెప్పుడు నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పుడూ నా సంతోషం, స్వార్థం గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఒక్కరోజైనా ఆలోచించింది లేదు. నీ ఇష్టాలను అడిగి తెలుసుకున్నది లేదు. కనీసం నా చేతులతో ఒక్క చీరైనా నీకు కొని తెచ్చింది లేదు. వసుంధర, నీకు తెలుసా, నేను రిటైర్డ్ అయ్యాక మనకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఆ డబ్బులతో నీకేం కావాలంటే అది కొనిపెడతాను. అడుగు వసుంధర అన్నాడు ఆనందరావు. ఈ వయసులో నాకు చీరలు నగలతో పనేంటండి, నాకేమీ వద్దు కానీ ఆ డబ్బులను మన పిల్లలందరికీ సమానంగా పంచివ్వండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు అంది వసుంధర. అందుకు ఆనందరావు, మన పిల్లలందరూ అంత డబ్బు లేకుండా ఏం లేరు కదా, ఎవరికి వాళ్ళు వాళ్ళకి కావలసినంతగా సంపాదించుకుంటున్నారు అన్నాడు ఆనందరావు. అందుకు వసుంధర, వాళ్ళ దగ్గర ఎంతున్నా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తుల గురించో నగదు గురించో పిల్లలు ఆశపడటం సహజమే కదండి అంది. భార్య మాటలకు ఆనందరావు, అది నిజమే అనుకో, అయినా ఇప్పుడు నేను మన పిల్లల గురించి మాట్లాడలేదు వసుంధర, నీకేం కావాలో చెప్పు అడిగాడు ఆనందరావు. ఈ వయసులో ఏ ఆడదైనా కోరుకునేది ఏముంటుందండి, కొడుకులు కోడలు మనవలు మనవరాలతో కలిసి సంతోషంగా ఒకే దగ్గర ఉండాలని. నాదో ఆలోచన, చెప్తే కాదండి కదా అడిగింది వసుంధర. చెప్పు వసుంధర అన్నాడు ఆనందరావు. మీరు రిటైర్డ్ అయ్యాక కొంత మొత్తంలో డబ్బు మన చేతికి వస్తుందన్నారు కాబట్టి అడుగుతున్నాను అని వసుంధర తన మనసులో మాటను భర్తతో చెప్పేలోపే, ఇంతలో వసుంధర వాళ్ళ పక్కింట్లో ఉండే పార్వతమ్మ, అమ్మ వసుంధర, వసుంధర అని ఆ గోడవతల నుండి కేక వేసింది. అబ్బా! ఎప్పుడు ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే సమయంలోనే పిలుస్తుంది ఈవిడొకరు అని ఆనందరావు విసుక్కున్నాడు. పాపం పెద్దవిడ కదా, ఏం అవసరం పడిందో ఏంటోనని ఇప్పుడే మాట్లాడొస్తా ఉండండి అంటూ వసుంధర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వసుంధర అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంటికి వసుంధర ఏమి అడగబోతుంది, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ, వసుంధర ఏదడిగినా పర్వాలేదు, ఈసారి కాదనకుండా ఇవ్వాల్సిందే. ఇన్ని రోజులుగా
మా అందరి కోసం తనింత కష్టపడింది అని ఆనందరావు తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆనందరావు గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచర్. వాళ్ళకి ముగ్గురు సంతానం, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆనందరావు వాళ్ళ అమ్మాయిలు కూడా తనతో పాటే ఉండేవారు. వృత్తిరీత్యా ఆనందరావుకి బదిలీలు ఎక్కువగా ఉండేవి. ఉద్యోగంలో బదిలైన ప్రతిసారి వయసు అయిపోయిన తల్లిదండ్రులను, చిన్నపిల్లలను తీసుకొని ఎన్ని ఊళ్ళకని మారననుకొని ఆనందరావు ఒక్కడే ఒక రూమ్ తీసుకుని ఉండేవాడు. సెలవులకి తన సొంతూరుకు వచ్చి వెళ్తుండేవాడు. ముగ్గురు పిల్లల బాధ్యత, మరోవైపు అత్తమామల బాధ్యత అంతా పాపం వసుంధరదే. వాళ్ళే కాకుండా మధ్య మధ్యలో అమ్మా నాన్నని చూడాలనిపించినప్పుడల్లా వచ్చి వారం 10 రోజులు ఉండిపోయే ఆడపడుచును కూడా వసుంధరనే చూసుకునేది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వసుంధరకి ఓపిక ఎక్కువ. ఎవ్వరికీ ఏ లోటు రాకుండా అందరినీ ప్రేమగా చూసుకునేది. ఎప్పుడో 15 రోజులకు ఒకసారో, నెలకొకసారో స్కూలుకి సెలవులు దొరికినప్పుడల్లా ఆనందరావు ఇంటికి వెళ్తూ తల్లిదండ్రులను, భార్య పిల్లలను చూసి ఓ 2-3 రోజులుండి వాళ్ళతో గడిపి తిరిగి వెళ్తుండేవాడు. అలా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆనందరావుకి తన భార్య వసుంధరతో సరదాగా గడపాలనున్నా వసుంధర ఎప్పుడు ఏదో ఒక పనుందని చెప్పి భర్తతో సరిగా కూర్చుని మాట్లాడటానికి కూడా సమయం లేదని చెప్పేది. ఇంతకాలం తర్వాత వస్తే కూడా నా భార్యతో సరదాగా గడపడానికి టైం లేదంటుందని వసుంధర మీద కోపంగా ఉండేవాడు ఆనందరావు. ఆ విషయంలో వాళ్ళ మధ్య గొడవలు జరిగిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఓ సెలవు రోజున ఆనందరావు ఇంటికొచ్చినప్పుడు ఆనందరావు తల్లి శాంత ఎప్పుడూ లేనిది తన భార్య వసుంధరకి ఇంటి పనులు సహాయం చేయటాన్ని గమనించి, ఏంటమ్మా, ఈ పనులన్నీ చేయటానికి వసుంధర ఉంది కదా, నువ్వెందుకు చేస్తున్నావు? డాక్టర్ నేను ఏ పని చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నాడు కదా అడిగాడు ఆనందరావు. అందుకు ఆనందరావు తల్లి శాంత, పాపం వసుంధర తనొక్కతే ఎన్ని పనులను చేయగలదురా? రోజు రోజుకి పిల్లలు పెరుగుతున్నారు. నువ్వు లేని కారణంగా రోజు ఉదయం పిల్లల్ని స్కూల్లో దించటం, సాయంత్రం తీసుకురావటం, ఇంటి పని, వంట పని, బయట నుంచి సరుకులు తీసుకురావటం, ఇలా ఎన్ని పనులను చూసుకోగలదు? ఇదంతా చాలదన్నట్టు నాకు మీ నాన్న కూడా అన్నీ తనే దగ్గరుండి చూసుకోవాలి. పాపం తనకి కడుపు నిండా తినడానికి కూడా సమయం ఉండట్లేదురా. ఇలా అయితే తన ఆరోగ్యం ఏం కావాలి? మునుపటికన్నా నాకిప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. కొంతలో కొంతైనా తనకి సహాయంగా ఉండాలనుకుంటున్నాను అంది శాంత. తల్లి మాటలకు ఆనందరావు, పాపం వసుంధర తనొక్కతే ఇంటి బాధ్యతలను, పిల్లల్ని, అటు మా అమ్మ నన్ను చూసుకోవాలన్న ఇది కూడా లేకుండా తనని తప్పుగా అర్థం చేసుకున్నానని బాధపడ్డాడు. ఆ తర్వాత పిల్లలందరి చదువులు పూర్తయ్యాయి. ముందు కూతురు అన్యకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఆ తర్వాత కొడుకులిద్దరూ అజయ్, విజయ్లు ఉద్యోగాలు స్థిరపడ్డాక వాళ్ళకు కూడా పెళ్లి జరిపించారు. అలా కొంతకాలం గడిచాక ఆనందరావు తల్లిదండ్రులకు వయసు అయిపోవడంతో కాలం చేశారు. ఇంకో 5 సంవత్సరాల సర్వీస్ ఉందనగా ఆనందరావుకి తమ సొంతూరికి ట్రాన్స్ఫర్ అయింది. పిల్లలందరి చదువులు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా అయిపోవడంతో బాధ్యతలన్నీ తీరిపోయి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆనందరావుకి మాత్రం ఒకప్పుడు వసుంధరని అర్థం చేసుకోకుండా బాధ పెట్టనే బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. మరి ఏం లేదండి, పిన్నిగారితో శుభకార్యానికి వెళ్ళాలట, కాస్త ఇంటిని చూస్తూ ఉండు వసుంధర అని పిలిచింది అనే వసుంధర మాటలకు ఆనందరావు ఉలిక్కిపడి కథ నుండి తేరుకొని, ఆ వసుంధర, ఇందాకేదో అడగబోయావు, అంతలో పక్కింటి పిండిగారు పిలిచింది కదా, ఇప్పుడు చెప్పు ఏంటది అడిగాడు ఆనందరావు. అందుకు వసుంధర, మన అనన్య, అజయ్, విజయ్లు అంతా హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా, మీకు వచ్చే డబ్బుతో హైదరాబాద్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకొని పిల్లలందరినీ మనతో పాటే ఉండిపోమ్మందామండి. ఎంచక్క మనకి ఈ వయసులో పిల్లలతో కాలక్షేపంగా ఉంటుంది. అలానే మన పిల్లలు మనతో పాటు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది కదా అడిగింది వసుంధర. వసుంధర చెప్పింది విన్నాక ఆనందరావు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. భర్త నుండి ఇలాంటి సమాధానం రాకపోగా, ఏంటండి, నేను చెప్పింది మీకు నచ్చలేదా?
నేను అడగద్దని అనుకున్నాను. కానీ మీరు నన్ను బలవంతం చేసేసరికి నా మనసులో ఉన్నది చెప్పాల్సొచ్చింది. నా ఆలోచన మీకు నచ్చలేదా? అడిగింది వసుంధర మరోసారి. అందుకు ఆనందరావు, ఇంకా ఏదో అడుగుతావని ఆశపడ్డాను వసుంధర అన్నాడు. ఇంకా ఏదోనా? అంటే నేను ఇంకేం అడుగుతాననుకున్నారు? అడిగింది వసుంధర. వసుంధర, ఉద్యోగ బాధ్యతల్లో, నేను ఇంటి బాధ్యతల్లో, నువ్వు మన పెళ్ళిళ్ళ దగ్గర నుండి చాలా వరకు దూరంగానే ఉన్నాం కదా! కనీసం నా రిటైర్మెంట్ తర్వాతైనా కొన్ని రోజులు ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామని అడుగుతామనుకున్నాను అన్నాడు ఆనందరావు. చాలండి. మీకు రిటైర్మెంట్ వయసొచ్చిందనే విషయం మర్చిపోయారా? ఈ వయసులో అలా ఎక్కడికని వెళ్తాం? అంది వసుంధర. భార్యాభర్తలిద్దరికీ సంతోషంగా ఉండాలనే కోరిక ఉండాలి కానీ, దానికి వయసుతో పనేముంది వసుంధర? సరేలే, నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి? అయినా నీకు నచ్చింది కోరుకోమని ముందే చెప్పాను కదా! అది ఏదైనా సరే తీర్చాల్సిన బాధ్యత నాది. గవర్నమెంట్ ఉద్యోగస్తునైనా ఇంతకాలంగా పిల్లలు, వాళ్ళ చదువులు, మరోవైపు మా అమ్మా నాన్నల హాస్పిటల్ ఖర్చులకే డబ్బు సరిపోక మనకంటూ ఇంతవరకు ఒక సొంత కూటును కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఇలాగైనా మనది అంటూ ఓ ఇల్లు ఉంటుందిలే. నువ్వు కోరుకున్నట్లుగానే హైదరాబాద్లో పిల్లలు మనం కలిసి ఉండేలా ఓ ఫ్లాట్ కొందాం. ఆ వసుంధర, ఇంకో విషయం. ఈ విషయం ఇప్పుడే మన పిల్లలకు చెప్పొద్దు. నా రిటైర్మెంట్ ఫంక్షన్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామన్నాడు ఆనందరావు. భర్త ఒప్పుకోవడంతో వసుంధర చాలా సంతోషించి, అలాగే మీరే మన పిల్లలకి చెప్పేదాకా నేను ఆ విషయం వాళ్ళతో చెప్పను, సరేనా? అంది. అలా ఆ మరుసటి రోజు తన పిల్లలందరికీ ఫోన్ చేసి తాను రిటైర్ అవ్వబోయే రోజు రమ్మని, ఆ రోజున దగ్గరి బంధువులని, స్నేహితులను పిలిచి చిన్నగా ఫంక్షన్కి ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు ఆనందరావు. అందుకు వాళ్ళంతా సరే అన్నారు. వసుంధర ఆ రోజు నుండే ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లు ఉండిపోయింది. ఆ 10 రోజులు గడిచి ఆనందరావు రిటైర్ అయ్యే రోజు రానే వచ్చింది. తనకి స్కూల్లో సన్మానం ఏర్పాటు చేస్తున్నామని ముందు రోజు చెప్పి, ఆ సమయానికి భార్య పిల్లలతో స్కూలుకు రమ్మని చెప్పారు స్కూల్ యాజమాన్యం. ఆ మరుసటి రోజు ఉదయం స్కూలుకి వెళ్ళే సమయమైనా తమ పిల్లల్లో ఒక్కరూ రాలేదు. నా పిల్లలందరినీ ఈరోజు వాళ్ళకి చూపించబోతున్నానని గర్వంగా చెప్పుకున్న ఆనందరావుకి స్కూలుకి వెళ్ళే సమయం దగ్గర పడుతున్నా పిల్లలు ఇంకా రాకపోయేసరికి, అంతేలే, వాళ్ళకి వాళ్ళ పనులే ముఖ్యం, ఈ నాన్న గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు అనుకుంటూ భార్యను తీసుకొని స్కూలుకు బయలుదేరాడు ఆనందరావు. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక రారేమో అనుకున్న తన పిల్లలంతా సరిగ్గా ఆనందరావుని సన్మానించే సమయానికి స్కూలుకు చేరుకున్నారు. అక్కడ సన్మానం అయ్యాక సాయంత్రం ఏర్పాట్ల కోసం అంతా ఇంటికి చేరుకున్నారు. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. పిల్లలంతా కలిసి అమ్మ నాన్నలతో కేక్ కటింగ్ చేయించి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయాక ఆనందరావు తన కొడుకులని, కోడల్ని పిలిచి, ఈ సందర్భంగా మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాన్రా అని ఆనందరావు తన మనసులోని మాట చెప్పబోయే లోపే, మీరు కాదు నాన్న, ముందు మేము మీకు శుభవార్త చెప్పాలి అని అజయ్, విజయ్ ఇద్దరు ఆనందరావుని, వసుంధరని సోఫాలో కూర్చోబెట్టి అజయ్, విజయ్ ఇద్దరూ కలిసి వాళ్ళ చేతుల్లో తాళం చేతులు పెట్టారు. అదేంటో అర్థం కాని ఆనందరావు, ఏంటివి, దేనిరా ఇవి అడిగాడు. అందుకు విజయ్, నాన్న, ఇక మీదట అమ్మ మీరు ఈ కిరాయి ఇంట్లో కాదు. ఇక మీదట అన్ని సౌకర్యాలతో హాయిగా ఉండేలా మన ఊళ్ళోనే ఒక విశాలమైన ఇంటిని తీసుకున్నాం. ఇల్లు ఒకటి కాదు నాన్న, ఇదిగో మీ ఇద్దరి కోసం ఓ బుల్లి కారు కూడా తీసుకున్నాం. ఇవిగో ఆ కార్ కీస్ అని అజయ్ వాటిని తల్లి చేతిలో పెట్టాడు. వాటిని చూసి వసుంధర, ఆనందరావులు ఆశ్చర్యలో నోలు తెచ్చి చూస్తూ ఉండిపోయారు. అమ్మా నాన్నలా చూసిన అజయ్, విజయ్, ఏంటి నాన్న ఉన్నట్టుండి అలా అయిపోయారు, మా ఈ సర్ప్రైజ్ మీకు నచ్చలేదా అడిగారు. అందుకు ఆనందరావు, ఇదేంట్రా, నేను మీ అమ్మకి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మీరే మాకిచ్చారేంటి అన్నాడు. ఇప్పుడు ఏమైంది నాన్న, మీరు ఇవ్వాలనుకున్న ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు ఇవ్వండి
అడిగాడు అజయ్. అందుకు ఆనందరావు, మరేం లేదురా, నా రిటైర్మెంట్ డబ్బులతో మీ అమ్మకి ఏదైనా కొనివ్వాలని ఆశపడి ఏం కావాలి వసుంధర అడిగాను. అందుకు మీ అమ్మ, ఈ వయసులో నేనేం కోరుకుంటానండి, ఆ డబ్బులతో పిల్లలు మనం అందరం కలిసి ఒకే దగ్గర ఉండేలా హైదరాబాద్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనండి, మనవలు మనవరాలతో కాలక్షేపంగా ఉంటుందని అడిగింది. అందుకు నేను సరే అని నా రిటైర్మెంట్ రోజున ఆ విషయం మీతో చెప్పి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటే మీరు ఇలా చేశారేంటి? మీ అమ్మ కోరిక నెరవేర్చే అవకాశం నాకు లేకుండా చేశారు అన్నాడు ఆనందరావు. తండ్రి మాటలకి అజయ్, నాన్న, మీరు ఇప్పుడప్పుడే ఊరిని వదిలి మా దగ్గరికి వస్తారో లేదో అని ఆలోచించి ఇలా ప్లాన్ చేశాం. అయినా ఇప్పుడు ఏమైందని ఇంతకాలం అమ్మ మీరు మీ సరదాలకి సంతోషాలని దూరం చేసుకుని మా కోసం కష్టపడ్డారు. కొంతకాలం మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత అమ్మ కోరుకున్నట్లు అందరం కలిసి హైదరాబాద్లో ఉండేలా ఓ ఫ్లాట్ కొనుక్కుందాం, సరేనా అన్నారు. పిల్లలకి తమ మీదున్న ప్రేమకు సంతోషించి అందుకు కాదనలేకపోయారు. ఆ తర్వాత 2 రోజులకు పిల్లలంతా వెళ్ళిపోవడంతో, వసుంధర, మన పిల్లలకు మనమంటే ఎంత ప్రేమ, మన గురించి వాళ్ళు ఎంత దూరం ఆలోచించారు, వాళ్ళు ఇలా ఉన్నారంటే అదంతా నీ పెంపకం వల్లే అన్నాడు ఆనందరావు. అందుకు వసుంధర చిన్నగా నవ్వురుకుంది. అలా ఆ రోజు నుండి పిల్లలు బహుమతిగా ఇచ్చిన ఇంట్లో ఉంటూ కార్లో వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు వసుంధర ఆనందరావు దంపతులు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.